వెల్కమ్ టు రాజు రివ్యూస్. నేను కొంగువ మూవీ థియేటర్లో చూడలేకపోయాను. ఎందుకంటే సినిమా యావరేజ్ పెద్దగా ఏమీ లేదన్నారని నేను చూడలేకపోయాను. మొదటి రోజు నాకు చూడేసి అవకాశం లేక చూడలేదు. సరే, అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చింది కంగువ మూవీ. సరే, కంగువ మూవీ చూస్తే కంగు తిన్నానమాట. ఎందుకంటే మీరు ఆల్రెడీ చూసున్న వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మరీ ఎక్కువ హై ఎక్స్పెక్టేషన్తో చూడొద్దు. పర్వాలేదు, యావరేజ్గా అనిపిస్తుంది. సో కొంచెం మనం అంటే మూవీ ఎలాగున్నా కూడా కొంచెం మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మీరు కంగువ సినిమా గురించి ఎక్కువగా ఊహించితే కనుక దానికి రీచ్ అయితే అవ్వదు. సో ఇందులో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏమన్నా ఉన్నదంటే కనుక సూర్య గారు యాక్టింగ్ సూపర్ యాక్ట్ చేశారు. అలాగే క్లైమాక్స్లో వచ్చిన కార్తీ గారు, అంటే సెకండ్ పార్ట్ కోసం క్లైమాక్స్లో కార్తీ గారు వస్తారు. సో వీళ్ళిద్దరు యాక్టింగ్ సూపర్. ఎందుకంటే సినిమా బాగాలేదు అని చెప్పట్లేదు, యావరేజ్. ఎందుకంటున్నానంటే సినిమా ఎక్స్పెక్టేషన్ చూస్తే కనుక ఆ ట్రైలర్ కానీ ఆ కథా నేపథ్యం కానీ ఆ ట్రైలర్ వచ్చినప్పుడు నాకు అపోకలిప్టో అన్నది 2006లో ఒక మూవీ వచ్చింది. అది హాలీవుడ్ మూవీ అనమాట. అది నేను పేరు ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో ఆ మూవీ సేమ్ కంగువాకి సంబంధించిన దగ్గరగానే ఉంటుంది. సో నేను ఈ ట్రైలర్ వచ్చినప్పుడు సో అటువంటి మూవీ అంటే కథా అంశం అటు దగ్గరగా ఉంటుందేమో నేను అనుకున్నాను. సో ఆ సినిమా కూడా ఈ తెగలకు సంబంధించే, అంటే ఈ కొంగువ సినిమా కూడా అంటే 1000 సంవత్సరం అనుకుంటా. అప్పుడు ప్రజెంట్ 2024 కదా, 1000 సంవత్సరానికి సంబంధించి అప్పట్లో ఉన్న తెగలకు సంబంధించి అప్పటి మూవీ అనమాట. అంటే అప్పటి మూవీ అంటే అప్పుడు కథాంశం సంబంధించిన మూవీ కంగువ. దాంతోపాటు 2024కు సంబంధించిన కథాంశంతో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ఒక అబ్బాయి ఉంటాడు, బాబు. సో ఆ బాబుని టచ్ చేసిన తర్వాత ఇప్పుడున్న సూర్య గారికి అప్పుడు గతంలో ఉన్న ఆ కథకి లింక్ అవుతుంది అనమాట. సో 1000 సంవత్సరానికి వెళ్తుంది. సో ఆ కథా నేపథ్యం ఏంటి, ఇక్కడికి అక్కడికి సంబంధం ఏంటి, అసలు ఈ తెగల మధ్య గొడవ ఏంటి. సో దీని అంటే ఇక్కడ మైనస్ ఎవరిదన్నా ఉన్నదంటే డైరెక్టర్ గారికి సంబంధించి కథాంశం తీసుకున్నప్పుడు దాన్ని ఆసక్తికరంగా లింకప్ చేయలేకపోయాడు డైరెక్టర్. సో ఎందుకంటే అంటే నేను పూర్తిగా అంటే నాకు అనిపించింది చెప్తున్నాను. అంటే సినిమా పరంగా చెప్పడం ఈజీ, అంటే నాకు చూశాను నచ్చిందా లేదని చెప్పడం 2 నిమిషాల పని. కానీ తీసి డైరెక్టర్ కథ రాసుకునే వాళ్ళకి చాలా కష్టంతో కూడుకుంది. ఎందుకంటే ఆ కథ కూడా 1000 సంవత్సరానికి వెళ్ళడం, ఆ పక్కన సెట్ వేసుకోవడం, అందరికీ ఆ గెటప్లు వేయడం, అంటే అది అంత ఈజీ అయితే కాదు. చెప్పే వాళ్ళకి ఏంట్రా అన్నట్టుగా ఏదో మాట చెప్పేస్తాం, కానీ సినిమా కష్టపడిన విధానం అయితే చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే ఆ లొకేషన్స్ కానీ ఏంటంటే కష్టం వృధా అయిపోయిందా అన్నట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే అంత కష్టపడి ఆ కథ తీసుకునేటప్పుడే ఆ లొకేషన్స్, దానికి సూర్య గారు కానీ క్లైమాక్స్లో వచ్చిన కార్తిక్ గారు కానీ చాలా కష్టపడ్డారు. ఆ లొకేషన్లో నటించడం కానీ ఆ గెటప్, అంటే ఆ సినిమా షూట్ చేసుకున్నప్పుడు ఆ గెటప్లో వేయడం చాలా టైం పట్టు ఉంటుంది. అంటే మరి రెగ్యులర్ మూవీ కాదు కదా. సో ఆ పాత ఆ గెటప్లో అంటే దానికి సంబంధించి ఆ తెగలకు సంబంధించిన గెటప్లు వేసుకొని చాలా టైం పట్టు ఉంటుంది. సో ఇంత కష్టపడి కొంచెం కథ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించారా, లేదంటే సెకండ్ పార్ట్ కోసం కథను ఏమన్నా అట్టే పెట్టుకున్నారంటే, నాకు కథ సినిమా స్టార్ట్ అయిన కాడి నుంచి ఒక అరగంట అయిన కాడి నుంచి అంటే ఆసక్తి కలిగించలేకపోయిందని నాకు ఫీలింగ్. అంటే ఆ క్యూరియాసిటీ కానీ నెక్స్ట్ చూడాలన్న కుతూహలత కానీ కలిగించలేదు నాకైతే. సో అంటే ప్రజెంట్ ఏంటంటే అమెజాన్ ఓటీటీలో ఉంది కాబట్టి ఒకసారి అయితే కంగువ సినిమా చూడొచ్చు. కానీ అపోకలిప్టో ఒక మూవీ ఉంది, హాలీవుడ్ మూవీ. సో నేను పలికే స్పెల్లింగ్ మీకు కొంచెం అర్థం అవ్వకపోతే, అపోకలిప్టో అని 2006లో ఒక హాలీవుడ్ మూవీ రిలీజ్ అయింది. సో అది తెగలకు సంబంధించి అనమాట. ఒక తెగని స్వాధీనపరచుకోవడానికి వేరే తెగ ట్రై చేస్తూ ఉంటుంది. ఒక తెగ మిగతా తెగల మీద ఆధిపత్యం, అంటే మనకి ఆ తెగల మీద, అంటే ఆ అడవుల్లో ఆ కొండల్లో ఉండే తెగలు ఏవైతే ఉన్నాయో ఆ ఆటవిక తెగలు ఏదో అంటారు కదా. సో ఆ తెగలకు సంబంధించి ఆధిపత్య పోరులో ఒక తెగ ఏం చేస్తుందంటే మిగతా తెగల మీద ఆధిపత్యం కింద తీసుకుని వాళ్ళని బానిసలుగా చేసుకుని వర్క్ చేస్తూ ఉంటుంది. సో అందులో ఒక తెగకు సంబంధించిన ఒక నాయకుడు నిలబడి చివరికి ఆ విలన్ మీద ఆధిపత్యం సాధించాడా లేదా, మిగతా వాళ్ళకి విముక్తి పొందడానికి చేశాడా లేదా అన్నది ఆ మూవీ కథ. కానీ ఆ మూవీ ఎవరన్నా చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది సినిమా. 2006లో వచ్చింది. అపోకలిప్టో అన్నది మూవీ టైటిల్ అది. సో
అది చాలా ఎక్సలెంట్ మూవీ అనమాట. సో నేను ఆ మూవీ చూసిన తర్వాత తెలుగులో అంటే మనకి అంటే మన ఇండియన్ మూవీలో ఈ సినిమా వస్తుందంటే బెటర్గానే అందులో సూర్య గారి మూవీ అంటే మాత్రం చాలా బెటర్గా ఉంటుందని నా అభిప్రాయంతో నేను అనుకున్నాను. అనుకోకుండా థియేటర్లో చూడడం జరగలేదు. సో అమెజాన్ ప్రైమ్లో చూశాను. నాకైతే కథ సరిగ్గా లేక సినిమా అదే అంత అనుకున్నంతగా వెళ్ళలేదేమో అన్నట్టుగా నాకు అనిపించింది. మరి మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. సో సూర్య గారి సినిమాలకి నేను వేరే అభిమానిని. సో కథ సరిగ్గా లేక అంటే కథ ఎంచుకునే విధానంలో కథ సరిగ్గా లేదు. కానీ ఆ సెట్టింగ్స్ కానీ ఆ తెగలకు సంబంధించి కానీ అది చాలా కష్టం. ఆ మేకప్ అవ్వడం అది నేను చెప్పడం అంత ఈజీగా చెప్పేస్తాను కానీ సో ఓటీటీలో ఉంది కాబట్టి ఒకసారి అయితే చూడొచ్చు. అంటే ఇంకా బాగా తీసుంటే బాగుందని నాకు అనిపించింది. సో అంటే కొంచెం అనుకున్నంతగా అయితే లేదు సినిమా అయితే. సో నాకైతే యావరేజ్ అనిపించింది. ఒకసారి అయితే అమెజాన్ ఓటీటీలో ఉంది. ఒకసారి ట్రై చేయండి 'కంగువ' సినిమా. సో ముందుగానే చెప్పేస్తున్నాను, మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్తో చూడొద్దు. చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే హెవీ ఎక్స్పెక్టేషన్తో వద్దు. సో పర్వాలేదు ఒకసారి చూద్దాం అని అనుకున్న వాళ్ళైతే కనుక ఒకసారి చూడండి. అమెజాన్ ప్రైమ్లో ఉంది, ఓటీటీలోని అవైలబుల్గా ఉంది. నాకైతే యావరేజ్ అనిపించింది.